ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. అయితే ఇక శనివారం నాడు అమెరికాతో జరిగిన మ్యాచ్ అంటే భారత్‌కి సంబంధించి అయితే మొదటి మ్యాచే కదా! అయితే ఇక ఈ క్రమంలో భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందిందనమాట. పసికూన అమెరికా నుంచి అనూహ్యమైన ఎదురు తిరుగు బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ నిజం చెప్పాలంటే ప్రతిఘటన ఎదురైనప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్, బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన ఈ యొక్క మ్యాచ్‌కి ఊహించని రిజల్ట్ ఇదైతే ఇచ్చిందనమాట. గ్రూప్ ఏలో భాగంగా అమెరికాతో వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు గెలుపు అనేది కొద్దిగా కష్టంగా మారింది. ఎందుకనంటే అమెరికా జట్టు చాలా కష్టమైన గట్టి పోటీని ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గా కూడా బాగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా కూడా బ్యాటింగ్ అభిమానులకి మాత్రం ఇదొక రకంగా చాలా తీవ్రమైన నిరాశనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇక ఒక్కడే అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షవిక్ 4 వికెట్లు తీగా ఇక హర్మిత్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్ 1 వికెట్, మొహమ్మద్ మెహసిన్ 1 వికెట్ అలాగా తలా ఒక వికెట్ తీశారనమాట. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసి ఓటమి పాలైంది. మిలింద్ కుమార్ 34 పరుగులు, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో సిరాజ్ దుమ్ము రేపాడు. 3 వికెట్లు తీశాడు. అక్షర్ 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, వరుణ్ 1 వికెట్ అదరగొట్టారు. నిజానికి స్పిన్‌కి బాగా అనుకూలించే ఈ పిచ్ పైన పేసర్లు సత్తా చాటడం నిజంగా ఈ మ్యాచ్‌కి హైలైట్. ఎందుకనంటే అటు హర్షదీప్ కానీ, సిరాజ్ కానీ వీళ్ళిద్దరూ కూడా సూపర్‌గా రాణించారు. అఫ్‌కోర్స్ అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్ అయినప్పటికీ కూడా నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌లో పేసర్లు బాగా రాణించారు. 162 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. అయితే హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన ఆండ్రీస్ గౌస్ అదే ఓవర్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హర్షదీప్ వేసిన మరుసటి ఓవర్లో యుఎస్ఏ కెప్టెన్ మొనాంక్ పటేల్ డకౌట్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన సాయి తేజ ముక్కామల 2 పరుగులు చేసి అవుట్ అవ్వగా సిరాజ్ తన రెండో ఓవర్లో క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేరాడు. అయితే ఇక క్యాచ్అవుట్‌గా పెవిలియన్‌కు చేర్చాడనమాట దీన్ని. అయితే దాంతో అమెరికా 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకత్ లోతు కష్టాల్లో పడిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి అమెరికాను ఆదుకున్నారు. భారీ షాట్లతో భారత బౌలర్ల పైన ఎదురు దాడికి దిగారు. 4వ వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్‌లో సెట్టయిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. ఇషాన్ కిషన్ సహాయంతో మిలింద్ కుమార్‌ను స్టంపౌట్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న సంజయ్ కృష్ణమూర్తిని కూడా అవుట్ చేసిన అక్షర్ పటేల్ మరుసటి బంతికే హర్మిత్ సింగ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో దూకుడుగా ఆడిన శుభం రంజన్‌ను కూడా ఆఖరి బంతికి సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చి భారత్ విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఈ మ్యాచ్‌లో మనం గెలిచాం బానే ఉంది. కాకపోతే మ్యాటర్ ఏంటి అంటే భారత జట్టు బ్యాటింగ్ చూసి ఒక్కసారిగా ప్రపంచ, దేశ క్రికెట్ జట్లతో పాటుగా క్రికెట్ అభిమానులు సైతం వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లారు. ఎందుకనంటే మొన్నటి వరకు న్యూజిలాండ్, అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా లాంటి దిగ్గజ ఆటగాళ్ళని అసలు మొత్తం అంతా కూడా దుమ్మురేపిన ఆటగాళ్ళు ఇప్పుడేంటి పసికూన అమెరికా జట్టు పైన ఈ రకంగా చేస్తున్నారు అంటూ షాక్ అయిపోతున్నారు. అయితే ఇక అమెరికా జట్టు విషయంలోకొచ్చినట్టయితే అసలు అమెరికా అంటే ప్రస్తుతం ఉన్న అమెరికా జట్టు గురించి చెప్పాలి అంటే ఇది అమెరికా జట్టు కాదు. ఇది నిజం చెప్పాలంటే ఎన్ఆర్ఐ టీమ్‌లా ఉంది. ఎందుకనంటే అసలు ఒక్కళ్ళు గూడా అక్కడ స్వదేశానికి సంబంధించిన అమెరికన్స్ ఎవరు లేరు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే. ఎలా అంటే ఇక్కడ ఈ 2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీ బరిలోకి దిగిన వాళ్ళు ఆటగాళ్ళ గురించి చెప్పాలి అంటే అందరూ కూడా ప్రవాస భారతీయులే అన్నమాట. ఎందుకంటే ఈ జట్టులో దాదాపుగా
9 మంది భారత సంతతికి సంబంధించిన ఆటగాళ్ళున్నారు. అంతేకాదు ఇందులో ఒకరిద్దరు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా భారత దేశవాళీ క్రికెట్ ఆడిన వాళ్ళే అని చెప్పుకోవడం చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. చివరకు అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ కూడా భారత్‌కు చెందినవాడే. అయితే గుజరాత్ తరఫున అండర్-16, అండర్-19 క్రికెట్ కూడా ఆడాడు. అయితే భారత్ క్రికెట్‌లో నెలకొన్న పోటీతో అవకాశాలు రాక వారు అమెరికా పౌరసత్వం తీసుకొని ఆ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారే కానీ, వాళ్ళలో ఎవ్వరూ కూడా ఒరిజినల్ అమెరికన్ బోర్న్ వాళ్ళు లేరు. అంటే అమెరికన్ సిటిజన్స్ అయితే లేరనమాట. సిటిజన్స్ అంటే నేననేది భారత్ అమెరికా సంతతికి సంబంధించిందనమాట. దాంతో భారత్‌తో ముంబై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ఎన్ఆర్ఐ ఆటగాళ్ళు నిప్పులు చెరిగారు. అంటే ఏదో అలవాటుంది, మాకీ మ్యాచ్‌లన్నీ తెలిసినవే అన్నట్టుగా ఆడారనమాట. అయితే విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత ఆటగాళ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో అమెరికా జట్టులోని భారత సంతతి ఆటగాళ్ల పూర్తి వివరాలు గనక చూసినట్టయితే షాక్ అయిపోవాల్సిందే. మోనాంక్ పటేల్ అమెరికా కెప్టెన్ అయిన మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినవాడు. అతను గుజరాత్ తరఫున అండర్-19, అండర్-16 ఆడాడు. అలాగే సౌరభ్ నేత్రావల్కర్ మహారాష్ట్రలో ముంబైకి చెందిన సౌరభ్ ముంబై మాజీ రంజీ ప్లేయర్. 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సౌరభ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ముంబైలో చదువు పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కర్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం తనొక టెక్ సంస్థ ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ బౌలర్‌గా రాణిస్తున్నాడు. చాలా విశేషంగా అనిపించింది నాకైతే. తర్వాత మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అతను హర్మిత్ సింగ్ అనమాట. ఇతను కూడా ముంబై జట్టు తరఫున రంజీ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడడం అయితే జరిగిందనమాట. అది గూడా ఉంది. అమెరికా మా జట్టులో స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. ఇక మిలింద్ కుమార్ ఢిల్లీకి చెందిన అబ్బాయి. గతంలో ఢిల్లీ, సిక్కిం తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్‌సీబీ జట్లలో కూడా సభ్యుడిగా కొనసాగాడు. అసలు ఇది ట్విస్ట్ మీద ట్విస్ట్. శుభం రంజన్ మహారాష్ట్ర, ముంబైకి చెందినవాడు. ఇతను కూడా సూర్య సారథ్యంలోనే రంజీ మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి సూర్యనే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ప్రత్యర్థిగా వచ్చాడంటే ఇంకేమనాలి. ఇక సాయి తేజ ముక్కాముల తెలుగు కుటుంబం. యువ బ్యాటర్ తను. వాళ్ళ తల్లిదండ్రులు స్వస్థలం అయితే ఆంధ్రప్రదేశ్. ఇంకా సంజయ్ కృష్ణమూర్తి బెంగుళూరు అతను. అంటే యాక్చువల్లీ కర్ణాటకకి చెందిన అతను. అలాగే మిగతా అందరూ జస్సీ సింగ్ అయితే అమెరికాలో న్యూయార్క్ జన్మించినప్పటికీ అతను పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడనమాట. సో ఇదొక ఎన్ఆర్ఐ టీమ్ లాగే అనిపిస్తుంది మనకి. నిజం చెప్పాలి అంటే. ఎందుకనంటే ఊహించని విధంగానే పరిస్థితులున్నాయి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.